ఇక్కడ విద్యా బడ్జెట్ విషయంలో కూడా ఎంతో మారిపోయిందని చెప్పారు అధ్యక్ష 2014-15లో 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 10,963 కోట్లు అనౌన్స్ చేశారు అధ్యక్ష పెట్టిన ఖర్చు ఎంత 6,159 కోట్ల అధ్యక్ష ఈడ 4,804 కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు ఇక 2015-16 బడ్జెట్లో 11,261 కోట్లు కేటాయింపులు చేస్తే 622 కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు అధ్యక్ష కనీసం ఇయ్యలేదు నిధులు 2016-17లో 1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 8.23% ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో 1,110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష మా పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి సాబ్ కాళేశ్వరం గురించి రైతుల గురించి చెప్పిండు కొద్దిగా విద్యారంగం గురించి మా నర్సిరెడ్డి సాబ్ చెప్పిండు అలాగే మా రఘువతం అన్న వీళ్ళు చెప్పారు నేను కూడా కొద్దిగా చెప్తా ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య అందించడానికి నిధులు విడుదల చేయలే పోని కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12/1/C ప్రకారం 25% సీట్లను ప్రైవేట్ స్కూళ్లలో కార్పొరేట్ స్కూల్లో పేద వర్గాలకు ఇయ్యాలనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష